అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో గుడిమల్లం టెంపుల్‌కి సంబంధించింది. ఇది తిరుపతి నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం అండి. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైన విషయం అనమాట. సో, ఈ టెంపుల్ మీరు గాని ఒకవేళ దర్శించడానికి వెళ్తే ఒక ఎంట్రన్స్‌లోనే మీకొక ఎద్దు ఉంటుందండి. అది లాస్ట్‌లో చూపిస్తాను. ఒక ఎద్దు ఉంటుంది. సో, దాన్ని చూసేసి ఇక లోపలికి వెళ్తారు. ఆ కాంపౌండ్ వాల్ లోపల వెళ్ళిన వెంటనే మీకొక 3 బోర్డ్స్ కనిపిస్తాయి. అవేంటంటే అవి వచ్చి ఈ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళు వేసినటువంటి బోర్డ్ అనమాట. ఆ బోర్డ్‌లో ఈ టెంపుల్ ఎప్పటిది, ఎవరు నిర్మించారు, ఇలాంటి కొన్ని విషయాలన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు గాని ఈ టెంపుల్‌కి వెళ్లి తప్పకుండా ఆ బోర్డ్ చదవండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. ఇక ఈ టెంపుల్ విషయానికొస్తే మొత్తం కూడా బండలతో నిర్మించినారండి. ఎక్కడ కూడా మీకు ఈ సిమెంట్ గాని ఇంకేం కనపడదు. మొత్తం బండలతో నిర్మించినటువంటి టెంపుల్ అండి ఇది. ఆ పైన ఉన్నటువంటిది మాత్రం అదేదో కొన్ని ఇటుకల మిక్సింగ్ లాగా అనిపిస్తుంది. ఇదే అండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. తెలుగు మరియు హిందీ, ఇంగ్లీష్‌లో ఉన్నట్టుంది. చాలా విషయాలున్నాయి. తప్పకుండా చదవండి. ఇక ఈ టెంపుల్ చుట్టూ కూడా ఈ చిన్న చిన్న టెంపుల్ కొన్నున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే సూర్యుని యొక్క చిన్న టెంపుల్ ఉన్నాయి. మీరు వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ అని కూడా చూడండి. ఇక ఈ టెంపుల్ పేరేమిటంటే అసలు పేరు వచ్చి పరశురామేశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ వచ్చి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లేదా 2వ శతాబ్దం మధ్యలో నిర్మించినట్లు చెప్తారు. అంటే క్రీస్తు పూర్వం 3 అంటే 3000, ఇప్పుడు ఒక 2000, మొత్తం 5000 సంవత్సరాల పురాతన టెంపుల్. ఊహించండి ఎంత పురాతనమైన టెంపులో ఇది. అయినా గానీ ఇప్పటికి ఇది చెక్కు చెదరకుండా చాలా బాగుందండి. అది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. ఇక లోపలైతే వీడియో తీయడానికి అలో లేదన్నారు కాబట్టి చూపించలేకపోతాం. ఇక శివలింగం విషయానికొస్తే శివలింగం ఒక ప్రత్యేకత అయింది. ఎందుకంటే ఇది మానవుని యొక్క పురుషాంగం ఎలా ఉందో అలాగే ఉంది. అది దీని యొక్క ప్రత్యేకత. శివలింగం మధ్యలో శివుడిని ఒక వేటగానిలాగా చూపించినారు. సో, కుడి చేతిలో ఏమో ఒక మేక బొమ్మ, ఎడమ చేతిలో ఏమో మరి ఒక కొండ, తలపైనేమో తలపైన కాదు భుజం పైన ఒక ఏదో ఆయుధం, పరశువు లాంటి ఒక ఆయుధం, కాళ్ళ దగ్గరేమో ఒక వ్యక్తిని తొక్కిపెట్టినట్టుంది. ఇక ఈ టెంపుల్ అన్నీ అక్కడ పులిహోర అలాగే లడ్డు కూడా దొరుకుతుంది. 20 రూపీస్ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తీసుకోండి. చాలా బాగుంది. ఇక గుడినన్నిటిని మీరు చుట్టుకొని గమనిస్తే కాంపౌండ్ వాల్ లోపల ఏమంటే శిలాఫలకాలున్నాయి. ఇంకా పురాతన కాలం నోట్‌బుక్‌లు, పుస్తకాలు లేవు కదండీ! మరి వాళ్ళు అప్పట్లంతా ఈ ఈ యొక్క శిలల పైన చెక్కేవాళ్ళు. అది అక్కడ కనిపిస్తుంది చూడండి అదే. దానిపైన ఒక 2 విషయాలు కొత్తవి అనిపించినాయి నాకి. అది మొదటిదేంటంటే దీనికి దానిపైన వచ్చి రాసినటువంటి భాష ఏందో అది మనకు అర్థం కాదు. ఎందుకంటే అది ప్రాకృతమో లేదా పురాతన తెలుగో, తమిళమో అయ్యుంటుంది. అది ఎలా చెప్పగలుగుతామంటే ఇవన్నీ కూడా ఎడమ వైపు నుండి కుడి వైపుకు రాసుంది. మన భాషలాగా. ఉర్దూ అయితే కుడి వైపు నుంచి ఎడమ వైపుకు రాసుంటుంది. బాగా గమనిస్తే మరోవైపున పైనుంచి కిందకు రాసింది. పైనుంచి కిందకు రాయడం అనేది చైనీస్ యొక్క మ్యాండరిన్ భాష యొక్క రచనా విధానం అది. అలాగే జపనీస్‌ది కూడా అంతే అండి. పైనుండి కిందకు రాస్తారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనం చరిత్రలో చదువుకునే విధంగా చైనీయులు భారతదేశాన్ని సందర్శించినారు. చైనా యాత్రికులు భారతదేశానికి వచ్చారని అంటారు కదా! సో, తప్పకుండా వాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి ఉంటారని నాకు అనిపిస్తా ఉందండి. ఎందుకంటే పైనుంచి అంటే ఇప్పుడు మనం కొత్త ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఇన్ఫర్మేషన్ ఎవరెవరైతే వస్తారో వాళ్ళ కోసం వాళ్ళ భాషలో రాసినట్టే ఇక్కడ పైనుంచి కిందకి రాసారంటే చైనీస్ వాళ్ళ కోసం రాసుంటారని నాకు అనిపిస్తా ఉంది. సో, అంత పురాతనమైన టెంపుల్ అండి. నేను వీడియో మొదట్లో చెప్పినటువంటి ఎద్దు ఇదండి. చాలా బలంగా ఉంది చూడ్డానికి. దానికి గడ్డి కొని ఇస్తుంటారు. అక్కడే కూడా గడ్డి అమ్ముతుంటారు. వాళ్ళ డబ్బులకి తీసి దానికి అందిస్తుంటారు. సో, ఒకవేళ మీకు అవకాశం ఉంటే టెంపుల్‌ని తప్పకుండా దర్శించండి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి టెంపుల్ అది. 5000 సంవత్సరాల పురాతనం అంటే ఊహించండి. తప్పకుండా దర్శించండి. థాంక్ యూ.